అప్పుడప్పుడు మనసులోకి ఆలోచన వస్తూ ఉంటుంది. ఏమిటంటే ఈశ్వరుడు ఇప్పటి వరకు ఎన్ని అవతారాలు ఎత్తాడు అని, ఎన్నిసార్లు భూమి మీదకి వచ్చాడు అని. అయినా సరే ఈ ప్రపంచంలో ఎక్కడో ఒక దగ్గర పాపం మిగిలే ఉంటుంది అని. దానికి కారణం ఏమిటి? దానికి కారణం స్వయంగా మనమే. ఒక వ్యక్తి ఎప్పుడైనా ప్రపంచానికి మార్గదర్శనం చేస్తే, ఈ ప్రపంచానికి మంచి మార్గం చూపిస్తే, ఈ ప్రపంచానికి మంచి చేస్తే, మనం ఆ వ్యక్తిని మనిషి నుంచి భగవంతుడిగా మార్చేస్తాం. ఆ వ్యక్తి యొక్క అంతం స్వయంగా మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి తన శ్వాసని తీసుకోవడం లేదు. ఆ వ్యక్తి తన ఆలోచనల్ని ఈ ప్రపంచానికి దానం చేస్తూ ఉన్నాడు. మనం ఆ వ్యక్తి యొక్క ఆలోచనల్ని అంతం చేసేస్తున్నాం. అది మంచిది కాదు. మనం అతన్ని దేవుడిగా అంగీకరిస్తాం. దేవుడిగా అంగీకరించాక మనం అతనికి విన్నవిస్తాం, ఓ ప్రభు నాకు సహాయం చేయని. ఒకవేళ అతను భగవంతుడైనా సరే, తను ఈ భూమి మీదకి ఈ మానవ రూపంలోనే వచ్చాడు. ఏ కర్మ చేసినా, ఎలాంటి శక్తులను పొందినా అదే దేహంతో పొందాడు. మీరు కూడా దాన్ని చెయ్యగలరు అని మీకు చెప్పడానికే ఎలాంటి పుణ్యక్షేత్రానికైనా మీరిచ్చే అతి గొప్ప శ్రద్ధాంజలి ఏమిటంటే, మీరు అతని అడుగుజాడల్లో నడవటమే. అతని పాదాల దగ్గర ఉండిపోవడం కాదు, అతనికి పూలమాలలు సమర్పించడం కాదు. మీరు కేవలం అతని ఆలోచనల్ని అనుసరిస్తూ అతని ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఇది కేవలం మీకు మాత్రమే కాదు, ఈ సమస్త ప్రపంచానికి కూడా ఎంతో లాభదాయకం. అందుకే అలాగే చెయ్యండి. అలాగే నాతో పాటు ప్రేమగా పలకండి. రాధా కృష్ణ.